అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరం బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య స్వామివారి లీలలోని ఒక లీల గురించి అయితే మనం విందాం. నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు అని లీల గురించి అయితే మనం విందాం. పరమాచార్య స్వామివారు అప్పుడు మహారాష్ట్రలో మకా చేస్తూ ఉన్నారు. ఒక జమీందారు సంపన్నుడైన భూస్వామి స్వామివారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లు ఏమీ లోపం లేకుండా స్వామివారి నిత్యావసరాలు చూసుకోవడానికి ఉంచాడు. ఆ యువకుని పేరు పవార్. ఆ యువకుడు స్వామివారు అక్కడ నుండి రోజులు స్వామివారికి అనన్యమైన సేవ చేశాడు. పరమాచార్య స్వామివారు ఆ యువకుని భక్తికి సేవా నిరతికి ఎంతో ప్రీతి చెందాడు. అక్కడి విడిది ముగియబోతుండగా స్వామివారిక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో ఆ యువకుడిని నాతో తీసుకుని వెళ్ళనా అని అడిగారు. ఆ భూస్వామి చాలా సంతోషించాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతని దగ్గర పనిచేసే సేవకుడు మహాస్వామివారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు. పరమాచార్య స్వామివారిని సేవించబోతున్నాడు. వెంటనే భూస్వామి సంతోషంగా మీతో తీసుకుని వెళ్ళండి, అతని కుటుంబాన్ని నేను చూసుకుంటాను, వారి అవసరాలను నేను తీరుస్తాను, కాబట్టి అతను తన కుటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఆనాటి నుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు. శ్రీమఠం తరువాతి మకాం ఏ సౌకర్యం లేని చోట చేస్తారు. అది రాత్రి సమయం కావున వంట వంటి మఠం సభ్యులు భోజనం ముగించారు. అన్నపాదులు ఎవ్వరికీ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మహాస్వామి వారి ఆజ్ఞ. మఠంలో పనిచేసే వారికి ఎవరికీ భోజనం తక్కువ కాకూడదు. అందరూ భోజనాలు ముగించిన తర్వాత పరమాచార్య స్వామి వారు వచ్చి ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు. అందరూ తిన్నామని చెప్పారు. చివరిగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపుల దగ్గర పవార్ కాపలా ఉన్నాడు. అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని మహాస్వామి వారు సైగతో అడిగారు. కానీ తాను దీనంగా లేదు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పాడు. మహాస్వామివారు వెంటనే మఠం మేనేజర్ని పిలిచి ఆ యువకుడు మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు, అతనికి భోజనం పెట్టాలని నీకు మరలా ఎందుకు అనిపించలేదు? అతను అడగకపోయినా, అతనికి మన భాష రాకపోయినా నువ్వెందుకు అతని గురించి పట్టించుకోలేదు? కనీసం తిన్నావా అని అయినా అడిగావా? మీరందరూ తినేసి వంట వార్పు ఆపేశారు. ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏం దొరుకుతుంది అని అడిగారు. స్వామివారు చాలా కోపంగా మేనేజర్ని మందలించారు. తరువాత మేనేజర్ మహాస్వామి వారితో పవార్కు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి సైకిల్లో ఒక క్యారేజ్తో అక్కడికి వచ్చాడు. ఇంకా ఇక్కడ గుడారాల్లో వెలుగు కనబడంతో ఇక్కడికి వచ్చానని చెప్పాడు. వారు అతన్ని వివరాలు అడుగగా తనను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న వారికి భోజనం తీసుకురమని వెళ్ళమని దారిలోకి వెళ్తూ స్వామివారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు. వెంటనే పరమాచార్య స్వామివారు ఆ వ్యక్తితో పవార్ను చూపిస్తూ నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికి ఇవ్వగలవా అని అడిగారు. అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామి వారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాత వ్యక్తిని అర్థిస్తూ ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఆ క్యారేజీలో ఆహారం ఉంది, అతన్ని తినమని నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను అని క్యారేజీని ఇచ్చి వెళ్ళిపోయాడు. వారు దాన్ని తెరవగా అందులో ఉత్తర భారతీయులు ఆహారమైన వేడి వేడి చపాతీలు, కూరగాయలు, సబ్జీ ఉన్నాయి. స్వామివారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు. తన కోసం ఇలా ఎవరినో మహాస్వామి వారు అర్థించడం చూసి పవర్ కదిలిపోయారు. తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు మళ్ళా ఆ క్యాంపు వైపు రానేలేదు. కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజీ తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు. పవార్కు మహాస్వామి వారి ప్రపంచంలా మారిపోయింది. మఠంలో శాశ్వత ఉద్యోగం అయిపోయాడు. పరమాచార్య స్వామివారు మేనాలోనికి అందులోని స్వామివారు నిద్రపోయేవారు. వెళ్ళే వరకు అతన్ని తానే సేవించేవారు, అన్ని అవసరాలు తీర్చేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పవార్ కుటుంబ స్వామికి దర్శనానికి కాంచీపురం వచ్చింది. కొన్ని రోజుల నుండి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుండి వారు తిరుమల వెళ్ళే శ్రీనివాసుని దర్శించుకోవాలని అనుకున్నారు. పవారు వచ్చి స్వామివారికి వారి కోరిక తెలుపగా సంతోషం వెళ్ళి రమ్మని చెప్పారు. మనసులో పవారు కూడా తన కుటుంబ సభ్యులతో వెళ్ళానుంది. దానికి మహాస్వామివారి ఆశీస్సులు అనుమతి కావాలి. అది కూడా తమ వాళ్లతోనే వెళ్తే స్వామివారికి అవసరాలను ఎవరు చూసుకుంటారు? కావున కేవలం ఒక్కరోజు మాత్రం వెళ్ళి వద్దామని స్వామివారి అనుమతి అడిగారు. స్వామివారి అతనితో నీకు బాలాజీని చూడాలనుందా? సరే
వాళ్ళతో కూడా వెళ్ళు అని సెలవిచ్చారు. పవార్ చాలా సంతోషించాడు. స్వామివారు మేనాలోనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మూడాం. ఉదయాన్నే స్వామివారి కంటే ముందే మేలుకొని స్వామివారి మేనా తలుపులు తీయడం పవార్ దినచర్య. ఆ రోజు ఉదయం పవార్ అతని కుటుంబం తిరుమల వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రోజులాగే ఆ రోజు కూడా మేనా తలుపులు తీసి ఉదయం చేయవలసిన పనులన్నీ చేసి తిరుమలకు వెళ్దాం అనుకున్నాడు. తెల్లవారుగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి స్థానుడై భక్తితో నీరు కరుగుతూ ఉండగా స్వామివారి సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించాడు. అతనికి మేనాల స్వామివారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాస దర్శనం ఇచ్చాడు. మహాస్వామివారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా ఆ చూపుల్లో నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు అని అన్నట్టు తోచింది. పరివారకు కొద్దిసేపు పవారు మౌనంగా ఉన్నాడు. చిన్నగా స్వామివారిని చూస్తూ నేను వారితో తిరుమల వెళ్ళడం లేదు అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు. పవారు తన మనసులో అన్నీ అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవుని కోసం వేరే చోట వెతకడం ఎందుకు అనుకున్నాడు. స్వామివారికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు స్వామివారికి. వారు త్రికాల వేదులు, కాలాతీతులు, అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానుభవం. స్వామివారి కరుణా దయా కరుణా కటాక్షములు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక్కటే వేడుకోవాలి, సర్వస్వ శరణాగతి. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు మనకి అంతా శుభమే జరుగుతుంది. ఓం హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. మళ్ళా మనం ఇంకొక లీల గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.